టాప్ 9 న్యూస్ కి స్వాగతం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మోడీ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేక అక్రమ కేసులు నమోదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కిల్లా గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని కూడగట్టుకొని వెంటిలేషన్పై సర్కారు కొనసాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలు ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కిల్లా గన్పురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారి అధ్యక్షతన గణపురం చౌరస్తాలో బీజేపీ పార్టీ వెంటిలేటర్ మీద ఉన్న మోడీ గారి గవర్నమెంటు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, శ్రీ రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బలపడుతున్న ఉద్దేశంతోన కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని మోరల్గా దెబ్బకొట్టాలన్న విషయంతో ఆ ఛార్జ్ షీట్లో ఆ పేర్లు యాడ్ చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకు మొన్న వచ్చిన రిజల్ట్లో బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళకు దాదాపు 240 సీట్లు వచ్చినాయి. వెంటిలేటర్ మీద పక్క పార్టీల మీద నడుపుతున్న గవర్నమెంట్కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ గవర్నమెంట్ చాలా రోజులు ఉండదు. వాళ్ళ విషయం వాళ్ళకి తెలిసి బీజేపీ వీక్ అవుతుంది, కాంగ్రెస్ బలపడుతుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని, దేశం కోసం త్యాగాలు చేస్తున్న సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పెట్టాలి, మోరల్గా వాళ్ళను డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఈ అక్రమ కేసులు పెడుతున్నారు. ఆ అక్రమ కేసులకు నిరసనగా మా బీసీసీ అధ్యక్షులు హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్నారు మా పెద్దలందరూ. దానిలో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని మండల కేంద్రంలో భాగంగానే ఇక్కడ పాల్గొన్నాం. నాతో పాటు పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డీసీసీబీ చైర్మన్ గారు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, మా